వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్వతంత్ర దర్యాప్తుతో విచారణలో వాస్తవాలు తెలుస్తాయన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్తో వాస్తవాలు బయటకు వస్తాయంటున్న వరదు కళ్యాణితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. తిరుపతి లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఉన్నారు. మేడం చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ని తిరస్కరించి సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో ఒక కొత్త సిట్ని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు మీద మీ అభిప్రాయం ఏంటి? దీని ద్వారా అయినా వాస్తవాలు బయట ప్రపంచానికి తెలుస్తాయని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. స్వతంత్ర దర్యాప్తు సంస్థని సుప్రీంకోర్టు వేయడం మేమంతా స్వాగతిస్తూ ఉన్నాము. ముందు నుంచి కూడా మేము స్వతంత్ర దర్యాప్తు సంస్థను కోరుకుంటూ ఉన్నాం. అసలు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఈ కూటమి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు అభియోగం చేయడం, దానికి ఎల్లో మీడియా వంత పాడడం కామన్ అయిపోయింది ఈ రాష్ట్రంలో. మేము ఎంతసేపు కూడా సుప్రీంకోర్టు జడ్జితో అయినా లేదా సిబిఐతో అయినా విచారణ ఎందుకు కోరుకున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సిట్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే వాళ్ళు తమ రిపోర్టుగా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయితే నిజాలు బయటికి వస్తాయి అనే విషయం మేము ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాము. ఆ వెంకటేశ్వర స్వామి సుప్రీంకోర్టు ద్వారా ఎలాంటి తీర్పు ఇచ్చారని మేము భావిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థలో 2 సిబిఐ డైరెక్టర్సు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు 2, అలాగే ఒకరు FSSAI అధికారి ఉండడం వలన ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. అలాగే సుప్రీంకోర్టు పర్యవేక్షణ కూడా దీనిలో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాము, ఉంటుందని కూడా మేము భావిస్తూ ఉన్నాము. ముందు నుంచి కూడా ఈ లడ్డు వ్యవహారంలో ఇది కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఎందుకంటే ఈ కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకంగా ఆ స్వామిని కొలుస్తారు, ఆ లడ్డూని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు అభియోగం చేయడం వలన ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అత్యున్నత న్యాయస్థానం మంచి డెసిషన్ తీసుకుంది. ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాము. మేడం, దేవుడితో రాజకీయాలు వద్దంటూ కూడా సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికైనా కూటమి నేతలు ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టి ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని మీరు డిమాండ్ చేస్తారు? ఖచ్చితంగా అండి. అసలు దేవుడితో రాజకీయాలు చేయొద్దు అనేసి ముందు నుంచి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారైనా మా పెద్దలందరూ చెప్తూ ఉన్నారు. అదే వ్యాఖ్యలు సుప్రీంకోర్టు కూడా చేయడం జరిగింది. ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ దేవుడిని రాజకీయాల్లోకి లాగడం జరిగింది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల అమలు మీద దృష్టి పెట్టాల్సిందిగా భావిస్తూ ఉన్నాము. సిబిఐ దర్యాప్తు ద్వారా తిరుపతి లడ్డు వ్యవహారంలో నిజాలు బయటకు వస్తున్నాయనే నమ్మకాన్ని అయితే తాము తెలియజేస్తున్నామని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షుడు వరద కళ్యాణి చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.